జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇంట్లో చోరీలు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు మీర్పేట్ పోలీసులు. ఈజీ మనీ కోసం నిందితులు షేక్ హమీర్, ఫిరోజ్తో పాటు మరో వ్యక్తి వరుసగా దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరిలో హమీర్, ఫిరోజ్ అరెస్ట్ కాగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 6,80,000 నగదును సీజ్ చేశారు. ఇప్పటికే వీరిపై దాదాపు 20కి పైగా కేసులున్నాయని తెలిపారు పోలీసులు. 13 తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి మనసర్పురం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూసిన వరకు ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని నిన్న సాయంత్రం నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,03,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సిమ్ సర్వే చెప్పిన ప్రకారం 3 టీంలు తయారు చేసి 3 టీంలలో కూడా ఈ వనస్థలపురం టీము, వనస్థలపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా 3 టీంలు డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిప్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా మా మీర్పేట్ పోలీస్ కాన్స్టేబుల్